So let's welcome Bullet Bhaskar in combination with VADINA Vadina. ఒక్క ఫైవ్ తప్ప అందరూ నీ పిల్లలా లేరేటి. బాబు గారు నమస్కారం. నమస్కారం. ఈ ముగ్గురు ఆడపిల్లలు నా కూతుళ్ళు. పెద్దమ్మాయి పేరు శశికళ, చిన్నదాని పేరు చంద్రకళ, ఈ మూడో దాని పేరు పీడకళ. ఈ ముగ్గురు పిల్లల్ని తండ్రి లేకపోయినా సరే పద్ధతిగా పెంచింది పాపాయమ్మ. అమ్మా అమ్మా, నాన్న లేకుండా మమ్మల్ని ఇన్ని రోజులు ఎలా పెంచావమ్మా? మంచి ప్రశ్న వేశావమ్మా. మీ నాన్న లేని లోటు తెలియకుండా మిమ్మల్ని అందరినీ పెంచి పెద్ద చేయడానికి నేను పచ్చళ్ళ వ్యాపారం ప్రారంభించాను. పాపాయమ్మ పచ్చళ్ళ వ్యాపారం. ఈ పాపాయమ్మ పచ్చళ్ళ కోసం 14 గ్రామాలు కొట్టుకు చచ్చేవాళ్ళు. సాక్షాత్తు నాగబాబు గారు మొగల్తూరు నుంచి నరసాపురం వరకు ఈ పాపాయమ్మ పచ్చడి కోసం నడుచుకుంటూ వచ్చేవారు. ఒకరోజు బాబుగారు సాయంత్రం మన ఇంటికి వచ్చారు. పాపాయమ్మ, ఆవకాయ పచ్చడి కావాలన్నారు. అయ్యో, సమయం కాని సమయంలో వచ్చారు బాబుగారు, పచ్చడి లేదన్నాను. పర్వాలేదు, కనీసం ఒక బద్దైనా పెట్టన్నారు. అప్పుడు ఎలాగో ఆ జాడీలో అడుగు చూస్తే బాబుగారు అదృష్టవంతుడు, ఒక బద్ద దొరికింది. చప్పరించుకుంటూ వెళ్ళిపోయారు. రైజింగ్ రాదు ఆ విషయంలో. అమ్మా, నాకు ఎప్పటి నుంచి ఒక ప్రశ్న. అసలు మగవాళ్ళంటే ఎలా ఉంటారు? మనకలాగే వాళ్ళకి 2 కాళ్ళు 2 చేతులు ఉంటాయా? ఈ పాపాయమ్మకి ఎంత పరీక్ష పెట్టావు బాబుగారు, చూసారా? నేను పెళ్లి చేసుకోనమ్మా. ఏమమ్మా? పెళ్లి చేసుకున్న తర్వాత నగలు మనమే పెట్టాలి, డబ్బు మనమే పెట్టాలి, కారు మనమే పెట్టాలి. అన్ని మనమే పెడితే వాళ్ళు మనకేం పెట్టరా అమ్మా? పెడతారమ్మా. నుదుటిన తిలకం బొట్టు పెడతారు. మగవాడికి పురుషుడికి తేడా ఏముంది? చూసారా బాబుగారు, పిల్లలు ప్రతిదానికి ఆయన ఎందుకు చూడాలి? లోకం తెలియని పిల్లలు. ఏమని అడిగావు? నేను ఇంకేం అడగలే. మగవాడన్నా పురుషుడన్నా ఏమీ తేడా ఉండదు, రెండూ ఒక్కటేనే. పిచ్చిమొద్దు. నీకు పెళ్ళైనప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలమ్మా? 12 ఏళ్ళు, నీకేమో 13 ఏళ్ళు. నువ్వు 14 ఏళ్ళకే పుట్టావు, నువ్వు 15 నెలలకు పుట్టావు. మరి 16 ఏళ్ళకి ఏమైంది? మీ నాన్నే పోయాడు. నాన్న ఎలా ఉంటాడు? నాన్న ముఖం ఎలా ఉంటుంది? నేనెప్పుడు కింద చూడమే గాని సాంప్రదాయిని. నేనెప్పుడు మీ నాన్నగారు పాదాలు తప్పించి మొహం ఎప్పుడూ చూడలేదు. బాబుగారు, మా కాలంలో ఆడవాళ్ళు వేసు తప్పించి ఫేస్ ఏనాడు చూడలేదు బాబుగారు. నీకు ఎలాంటి వాడు కావాలమ్మా? 6 అడుగులు ఉండాలమ్మా. నాకు 7 అడుగులు కావాలి. అమ్మా, నీకెన్ని అడుగులు? నాకు అడుగులతో పని ఉందమ్మా. అదే నా పంటకు 2 ఆడపిల్లలు ఒక ఎత్తు. ఇది సపరేట్. ఇది అమ్మా, నాగబాబు గారి కోసం గుడి కట్టానమ్మా. నేను నాగబాబు సార్ కోసం బడి కట్టానమ్మా. అమ్మా, ఆలోచించి చెప్పరా. ఏది పడితే చెప్పుకో. నేను నాగబాబు గారి కోసం ఒక రూమ్ తీసి 6 నెలల నుంచి రూమ్ రెంట్ కడుతున్నానమ్మా. వారే ఏ రోజు రాలేదమ్మా. భాస్కర్ వస్తాడురా. సరే గాని ఇవన్నీ పక్కన పెట్టండి. మీకు మంచి సంబంధం చూశాను. అమ్మా, అమ్మ కూడా పడింది.
మా కుటుంబం కూడా మీలాగే ముగ్గురు అక్క చెల్లెల్లాగా అయింది. ఆ కుటుంబంలో మీలాగే వాళ్ళు కూడా ముగ్గురు అన్నదమ్ములేనమ్మా. ఇప్పుడు వరకు ఏ మగవాసన చూడకుండా పెరిగామమ్మా. వాసన ఒకటే చూడలేదు. నుదుట చాలా పెద్దదుంది బేసు. పాపిడి బెల్ల పెట్టుకో అమ్మా. నువ్వు వెళ్ళిపో వెళ్ళవే. అప్పుడేనా? ఏమే రాత్రి తినకూడదు ఏమైనా తిన్నావా? తినలేదమ్మా. తాగకూడదు ఏమైనా తాగావా? తాగలేదమ్మా. ఏమైందో చెప్పు. ఎంత పని చేసేవే ముద నష్టపోతానా? అబ్బాయి ఎలా ఉంటాడు? తెలీదమ్మా. చెప్పవే. మొహం చూసి అలవాట్లేదు దానికి. ఏం చూసావే? పాదాలు. మీరు కాళ్ళు చూశారు, నేను కూడా కాళ్ళే చూశానమ్మా. సరే దాని సంగతి అలా వదిలే గాని నువ్వు లోపలికి వెళ్ళి చక్కగా ముస్తాబై తయారవ్వమ్మా. సరేమ్మా. పుట్టిదానా ఏం తిన్నావు రాత్రి? చెప్పవే. ఏమిటే మన ఇంట వంట లేని పనులు చేస్తున్నారు? ఈ పచ్చళ్ళ పాపాయమంటే ఎంత పద్ధతిగా బతికిందో సాక్షాత్తు బాబు గారికే తెలుసు. మొక్కం చూడలేదమ్మా. అమ్మా నువ్వు చూస్తే అమాయకంగా ఉన్నావు. నువ్వు బాగా తయారవు. నాకు తెలిసి ఫైమా వాళ్ళ వాడు అంత చేసుకుని ఉంటాడు. నువ్వు కూడా సరే 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 ఈ విషయం ఎవరికి తెలియదు కాబట్టి. తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలమ్మా? అమ్మా నువ్వు రాత్రి ఏ కూర తిన్నావు? గుడ్డు తిన్నాను. ఆ గుడ్డు పెట్టిన కోడి ఎలా ఉంటుందో తెలుసా? తెలీదమ్మా. ఇది అంతే. ఏమున్నా సరే అవి వచ్చేవాడే చూసుకుంటాలే. అవి బాబు కథ ఒకటి. ఈ లక్కీ ఫెలోస్ రా. బాబు నువ్వు ఎవరినైనా ప్రేమించావా? నాన్నగారు మిమ్మల్ని ఎవరైనా ప్రేమించారా? నా మొహానికి ఎవరు పడతారా? మరి ఈ ముఖానికి పుట్టిన ఈయనకి ఎవరు పడతారు నాన్నగారు? నువ్వెవరైనా ప్రేమించావా? దానికి మొహమే లేదు అసలు. ప్రేమ నాకు లేదు నాన్నగారు. ఏం చేయమంటారు చెప్పండి. చెప్పండి. నాన్నగారు నేను అమ్మ పోలిక నాన్న పోలిక? బాబు సరిగ్గా నా వైపు చూసి చెప్పు. నువ్వు వచ్చు నా పోలికరా? నేనెవరి పోలిక? నువ్వు వచ్చు అమ్మ పోలికరా? నాన్నగారు మరి నేనే పోలిక? ఈ విషయంలో ఎప్పుడూ కన్ఫ్యూజన్ నాకు. సరే సరే మమ్మల్ని ఎందుకు పిలిచారు ఈ రోజు? అరే పిల్లలారా, ఒకే ఇంట్లో ఉన్న ముగ్గురు అమ్మాయిల్ని మీ ముగ్గురికి చూశాను. అయితే పదండి నాన్నగారు ఇప్పుడే వెళ్దాం. పదండి. పాపాయమ్మది పద్ధతి గల కుటుంబం. సరే పాపాయమ్మ గారు మీ కూతురు పిలిపించండి. అమ్మా శశికళ, చంద్రకళ, పీడకళ రెండమ్మా.
ఎంత పద్ధతిగా ఉన్నారు. తెలుస్తుంది. నా కాబోయే భార్యని ఒక ప్రశ్న అడగవచ్చా? ఒకటేం 100 అడగండి. లేవగానే ఏం చేస్తావు? వాంతులు చేసుకుంటానండి. అదే బాబు వంట చేస్తాదని చెప్పబోయి. మా దగ్గర చాలా భూమి ఉంది. మీకు ఎన్ని ఎకరాలు కావాలి? 7 ఎకరాలు. మీకు 8 ఎకరాలు. మీకు? నాకు 1 ఎకరం ఇచ్చినా సరిపోద్దండి, కానీ అందులో తుప్పలు ఉండాలి. అంటే బాబు మీరు పొరపాటుగా అర్థం చేసుకున్నారు. అమ్మాయికి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. పాపయ్యమ్మ గారు, బాబు మీ సంబంధం మాకు నచ్చింది. కాకపోతే చివరిగా ఒక ప్రశ్న. ఏమిటి బాబు? మీ అమ్మాయిలు పెళ్లికి ముందు ఎవరినైనా ప్రేమించి అస్సలు ఎంత మాట అన్నారు బాబు. అమ్మా పాపయ్యమ్మ గారు, మీ సంస్కృతి సాంప్రదాయం పద్ధతులు మాకు బాగా నచ్చి సంతోషం. పెళ్లి కార్యక్రమం చేద్దాం. అలాగే నువ్వు పెళ్లి చేసుకోవు నాన్న, కూర్చో. ఇంకా ఆలస్యం చేయకుండా భజంత్రీలు మోగిస్తే తాళి కట్టేస్తా. అలాగే భజంత్రీలు. అమ్మా, రాత్రి ఏమన్నా తేడాగా తిన్నావా? లేదు. అమ్మా తిన్నదరగలేదా? తినకూడని పదార్థాలు ఏమైనా తిన్నావా? తినలేదు. చెప్పమ్మా. మామయ్య గారి పోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అవుతుంది బాబు. మరి ఇది ఎలా సాధ్యం? ఆయన లేరు గాని పాపాయమ్మ బతికే ఉందిగా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు? నిజంగా పాపయ్యమ్మ బతికే ఉంది. సో నాగబాబు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగా చేశారు, అందరూ ముగ్గురు బాగా చేశారు. అండ్ ఇంకా అప్పారావు గురించి చెప్పక్కర్లా. భాస్కర్ చాలా బాగా డిజైన్ చేసావు. ఫైమాది బాగా నవ్వింది ఏంటంటే ఆ పాటకి వెరైటీ డాన్స్ చేసింది. వెరీ గుడ్ ఫైమా, యూఆర్ అన్ ఎక్స్ట్రాడినరీ కమెడియన్. ఆడవాళ్ళు అంత గొప్పగా కామెడీ చేసేవాళ్ళు తక్కువ. కీప్ ఇట్ అప్. ఇంద్రజ గారు పచ్చళ్ళు వచ్చాయా? అప్పారావు గారు సీనియారిటీ అది నిరూపించుకున్నారు. వీళ్ళ అందరి ఎనర్జీ ఒక ఎత్తు అయితే మీ ఎనర్జీ లెవెల్ వేరే లెవెల్ అనిపించింది. అస్సలు అత్తర కొట్టేశారు. అండ్ 3 బ్యూటిఫుల్ గర్ల్స్, ఓ మై గాడ్, సూపర్, లాట్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్. అప్పారావు గారు ఫస్ట్ మీకు ఫెంటాస్టిక్. అప్పారావు గారు వెరీ ఎంటర్టైనింగ్. అండ్ శాంతి, వర్ష అందరూ, కానీ ఫైమా నిజంగానే యు ఆర్ ది హైలైట్. ఇక ముందు చూడండి మేడం, జబర్దస్త్ ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ జడ్జెస్. అండ్ ఫ్యామిలీ స్కిట్స్ ఎక్స్పర్ట్ చంద్ర గారు ఈ స్కిట్ గురించి ఏమనుకుంటున్నారో? అప్పారావు గారు సూపర్, అసలు ఎంత నవ్వానో, సూపర్. అందరు చాలా బాగా చేశారు. మీ శిష్యుడు స్కిట్ మీకు ఎలా అనిపించింది? గొప్ప విషయం ఏంటంటే ఇప్పుడు తెగాల్సినవి ఇప్పుడు దిగింది. కానీ మీకెవరికి తెలియని విషయం ఏంటంటే మాట్లాడుతున్నదే రంగయ్య. వేటి రంగయ్య అంటే చంటి రంగయ్య. ఎందుకంటే ఎప్పుడు ఆయనే కాదు కదా, ఆయన కూడా ఒకసారైనా చంటి రంగడు. సూపర్.